హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇది చాలా అంటే చాలా దారుణమైన విషయం అబ్బా. అసలు నిజంగా చెప్తున్నా, ఇది కన్ఫామ్ అని తేలిన తర్వాత అసలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు అసలు ఈ విషయాన్ని. నిజంగా హిందువుల్లో యూనిటీ లేదు అనేదాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎవర్ ఎగ్జాంపుల్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. అండ్ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు, కంప్లీట్గా ప్రూఫ్స్తోనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అనే క్లారిటీ కూడా వచ్చింది. అండ్ ఆయన ఏవైతే చెప్పారో నిజంగానే అవన్నీ కూడా జరిగింది అక్కడ. అండ్ తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయి అని చెప్పి ఆయన చెప్పారు కదా. సో లాస్ట్ 5 years వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఏదైతే ఉందో ఆ రూలింగ్ టైంలో అలా జరిగిందని చెప్పారు కదా. సో అది నిజంగానే జరిగింది అనడానికి ఒక డీటెయిల్డ్ ప్రూఫ్ అయితే బయటకు వచ్చింది. సో ప్రెస్ మీట్ పెట్టి ఒక రిపోర్ట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో నిజంగా చాలా అంటే చాలా దారుణం అది. సో బేసిక్గా ఆ లడ్డు కోసం ఏదైతే నెయ్యి వాడతారో ఆ నెయ్యిని టెస్టింగ్ అయితే పంపించారనమాట, శాంపుల్గా తీసి. సో దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అంటే అవన్నీ కూడా తెలుస్తాయి కదా మనకి. సో దాంట్లో ఫారెన్ ఫ్యాట్ ఐటమ్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి తెలుసా? సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్ సీడ్, లిన్సీడ్, వీట్ జమ్, మెయిజ్ జమ్, కాటన్ సీడ్ ఇక్కడ వరకు ఓకే. అండ్ కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఓకే. పామ్ ఆయిల్ కూడా కొంతవరకు ఓకే. కానీ తర్వాత 3 ఐటెంలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 3 ఐటెంలు ఏంటో తెలుసా? ఒకటి ఫిష్ ఆయిల్, చేపల నుంచి తీసిన నూనె. రెండోది బీఫ్ టాలో, బీఫ్. మూడోది లాడ్, పంది కొవ్వు, పంది మాంసం కాదు, పంది కొవ్వు. ఇన్ని వాడారు, ఇన్ని జంతువులకు సంబంధించిన ఐటమ్స్ని అయితే వాడారు ఆ లడ్డూలో. అంటే ఆ నెయ్యిలో వాడారు, ఆ నెయ్యిని లడ్డూ ప్రిపరేషన్కి అయితే వాడారు. సో ఆటోమేటిక్గా ఇంకా లడ్డూలో వాడినట్టే. ఇంకా అది పరిస్థితి. నిజంగా చాలా దారుణమైన విషయం తెలుసా ఇది. అంటే ఇంటెన్షనల్గా చేశారా, ఇంటెన్షనల్గా కాకుండా ఏదో డబ్బులు తగ్గిద్దామన్న ఉద్దేశంతో, ఏదో లో క్వాలిటీ నెయ్యి వాడేద్దామన్న ఉద్దేశంతో చేస్తారా అనేది పక్కన పెడితే చాలా దారుణమైన విషయం తెలుసా ఇది. నిజంగా అబ్బా, చాలా పెద్ద విషయం ఇది, చిన్న విషయం కాదు. ఇది కేవలం మన దగ్గర కాదు, ఇప్పుడే తమిళనాడులో ట్రెండ్ అవుతోంది, ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతోంది, మొత్తం కర్ణాటక, మొత్తం అన్ని ప్రాంతాల్లోనే ట్రెండ్ అయిపోయి కూర్చుంది ఇప్పుడు. దీనికి తో ట్విస్ట్ ఏంటి? బేసిక్గా ఈ నందిని వాళ్ళు ఎవరైతే నెయ్యిని సప్లై చేస్తూ ఉంటారో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు గత 4 సంవత్సరాలుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని 4 సంవత్సరాలు కూడా వాళ్ళ నుంచి గీ తీసుకోలేదంట. వాళ్ళ ఒక స్టేట్మెంట్ ద్వారా తెలియజేశారు, వాళ్ళే చెప్పారు అఫీషియల్గా. సో ఆ 4 సంవత్సరాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరు? ఏదో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ అంట. సో ఒక చీప్ కంపెనీ, పెద్దగా ఊరు పేరు తెలియని కంపెనీ ఏదో ఒక దాన్ని తీసుకొని దాని నుంచి నెయ్యిని అయితే కొనుగోలు చేసి తక్కువ కాస్ట్కి దాన్ని కొనుగోలు చేసి దాన్ని తిరుమల లడ్డూను తయారు చేయడానికి వాడేసి లడ్డు క్వాలిటీ యొక్క టేస్ట్ ఏదైతే క్వాలిటీ తగ్గిపోయింది అండ్ టేస్ట్ కూడా తగ్గిపోయింది. ఇవన్నీ కూడా గత కొన్నేళ్లుగా కొంతమంది నోటీస్ చేస్తూ వచ్చారు. డెఫినెట్గా అదైతే జరుగుతూ వచ్చింది. కానీ ఇలాంటివి జరుగుతాయని అయితే మాత్రం అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరు కూడా. నిజంగా చాలా పెద్ద విషయం తెలుసా ఇది. ఇప్పుడు ఇండియా వైడ్గా చర్చకు గురైపోతుంది. అండ్ లోకల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ అన్న తేడా లేకుండా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు దీనికోసం. బేసిక్గా తిరుమల పుణ్యక్షేత్రం ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అబ్బా, అలాంటి ప్లేస్లో ఇంతటి దారుణమా? నిజంగా చాలా దారుణం ఇదైతే మాత్రం. కొంతమంది ఏమంటున్నారంటే ఇది టెస్ట్ చేసిందేమో జూలైలో, శాంపుల్ పంపించింది కూడా అప్పుడే, రిపోర్ట్ కూడా అప్పుడే వచ్చింది, అప్పటికి రూలింగ్ ఈ గవర్నమెంట్ ఉంది కదా అని అంటున్నారు. కానీ బేసిక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కంపెనీ ఏదైతే కాంట్రాక్ట్లో ఉందో, ఐఆర్ ఫుడ్స్ అనే కంపెనీ కాంట్రాక్ట్లో ఏదైతే ఉందో ఆ కంపెనీ అప్పటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. సో వాళ్ళు ఏదైతే నెయ్యిని ఇస్తున్నారో దాన్ని టెస్ట్కి పంపితే దాంట్లో ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత వాళ్ళని తీసేసి నందినికే మళ్ళీ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇష్యూ అవడం మొదలుపెట్టింది దాని గురించి. అలా ఎలా తీసేస్తారు, మీ స్వార్థాల కోసం వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇవన్నీ మాటలు వచ్చినాయి. సో ఇప్పుడు ఫైనల్గా అందుకు దానికి అన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వడం కోసం, ఆ డౌట్లకి తెరదించడం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ క్లారిటీ అయితే ఇచ్చారు. సో అదంతా కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో
వాళ్ళ కాంట్రాక్ట్లో భాగంగా సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని శాంపుల్కి పంపిస్తే వచ్చిన రిపోర్టు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రిపోర్ట్ అనమాట. సో ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నదైతే కాదు. సో ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది లడ్డూని టెస్ట్ చేశారేమో అనుకుంటున్నారు. ఇది బేసిక్గా లడ్డూ రిపోర్ట్ ఏమో అనుకుంటున్నారు. పైన అంత క్లియర్గా రాసింది కదా శాంపుల్ నేమ్ గీ అని రిపోర్ట్ పైన. ఇది ఎవరు చూడట్లేదో ఏందో మరి నాకు అర్థం కాలే. సో నెయ్యిని టెస్ట్ చేశారు. నెయ్యిదేముంది, నెయ్యి ఎట్లయినా సప్లై చేస్తారు కదా. అయితే కొంతమంది అంటున్నారు ఇప్పుడు లడ్డూని అప్పుడు ఎందుకు టెస్ట్ చేయలేదు అంటున్నారు. సో టెస్ట్ చేసేంత అవకాశం ఎక్కడ ఉంటుంది అసలు సిచ్యువేషను? బేసిక్గా అసలు తిరుమలలో మిగతావి జరుగుతుంటే వాటి గురించి పోరాడేసరికే సరిపోయింది. ఎందుకంటే తిరుమలలో ఇంకా చాలా జరిగాయి, చాలా డిస్కషన్లు అయినాయి అప్పట్లోనే. వేరే మతానికి చెందిన వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారని, తర్వాత వేరే మతానికి సంబంధించిన ప్రచారాలు కూడా 1-2 సార్లు జరిగాయని తిరుమలలో, అండ్ అట్లా జరగకూడదనే దాని గురించి ఇష్యూ అయింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటది, అదే ఒక దగ్గర లైటింగ్లు పెడితే తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి అక్కడేమో అది ప్లస్ సింబల్లో ఉందని, అది క్రిస్టియన్స్కి సంబంధించిందని ఇట్లా ఒక పెద్ద ఇష్యూ అయ్యి, సో వీటి గురించే సరిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకా ఆ నెయ్యిని టెస్ట్ చేసే అవకాశం ఎక్కడది, అండ్ ఆ లడ్డూని టెస్ట్ చేసే అవకాశం ఎక్కడది? సో ప్రైవేట్గా చేయించవచ్చు అనే మాట వస్తుంది డెఫినెట్గా, బట్ వీటి గురించి పోరాటం చేసేసరికే సరిపోయింది కదా. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి మొత్తం వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే ఉద్యోగంలో పెడతామని చెప్పారు. అండ్ ఆ తర్వాత మొత్తం అన్ని రకాలుగాను కూడా ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఈ నిజం బయటపడింది. ఇదైతే జరిగింది. నెయ్యినైతే మాత్రం అట్లా చేశారు. ఇదైతే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దగ్గరుండి చేయించారా లేదా అనేది పక్కన పెడితే మాత్రం చాలా ఘోరాతి ఘోరమైన తప్పు జరిగింది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలలో ఎంతమంది అక్కడికి వెళ్ళుంటారు, ఎంతమంది ఆ లడ్డూ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా తీసుకొని తినుంటారు. అందులో ఎంతమంది జీవితంలో ఒక్కసారి కూడా నాన్ వెజ్ జోలికి పోని వాళ్ళు ఉండుంటారు, ఎంతమంది భక్తితో వెళ్ళుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్పి చాలామంది నమ్ముతారు కదా. ఆ రోజే వెళ్ళి లడ్డూ తినుంటారు. అసలు హిందువులకి శనివారం, సోమవారం ఇట్లాంటివి ఎంత పవిత్రమైన దినాలో మనకందరికీ తెలుసు. ఆ రోజున వాళ్ళతో ఆ యానిమల్ ఫ్యాట్స్ అవి తినిపించారు. చాలా పెద్ద విషయం ఇదైతే మాత్రం. ఇది ఇప్పుడు నిజంగా ఇండియా వైడ్గా సెన్సేషన్ అయి కూర్చుంది. సో డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత హేట్రెడ్ రావాలో అంతా వచ్చేసింది మొత్తం. అండ్ బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అని. సో ఆయన అండర్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో అంతా కూడా అలాగే ఉంది. సో ఇంకా అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో కొంతమంది ఇది డైవర్షన్ అంటున్నారు, విజయవాడ ఫ్లడ్స్ నుంచో లేదా సూపర్ 6 నుంచో అంటున్నారు. సో విజయవాడ ఫ్లడ్స్ నుంచి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అయితే బాగానే చేశారు కదా, 100% బెస్ట్ అవుట్పుట్టే ఇచ్చారు. సో ఆ వరదల నుంచి ఎట్లా పీపుల్కి హెల్ప్ చేయాలనే దానికి 100% చేశారు. సో డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సూపర్ 6 అంటారా, అదేదో ఒక రాత్రిలో అయిపోయేది అయితే కాదు. సో దాని గురించి అలాగా ఇప్పుడు డైవర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇంకా దేని గురించి డైవర్ట్ చేస్తారు? అయినా బేసిక్గా ఇండియాలో జరుగుతున్న అతిపెద్ద డైవర్షన్ ఏదంటే హిందువులు క్రిస్టియానిటీలోకి మారడం. అండ్ ఆ డైవర్షన్ లాస్ట్ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువగానే జరిగింది. అది మనకు అందరికీ తెలిసిన విషయమే అది. అండ్ ఇప్పుడు ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు ప్రసాదం అనుకొని తింటున్న దానిలో ఇవన్నీ కలిపి వాళ్ళని తప్పుదారి పట్టించారు. ఇది అసలైన డైవర్షన్ అంటే నన్ను అడిగితే. నిజంగా చాలా దారుణమైన విషయం అబ్బా. అంటే బేసిక్గా యాజ్ అ హిందూగా చాలా ఎక్కువ హర్ట్ అవుతున్నాను నేను, మిగతా విషయాలు పక్కన పెడితే. నేను మధ్యలో 1-2 సార్లు తిన్నాను లడ్డు. ఎందుకంటే మా దేశం వాళ్ళు కొంతమంది తిరుమల వెళ్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారు. అట్లా తప్పబ్బా ఇదైతే మాత్రం. అస్సలు క్షమించరాని నేరం ఇదైతే మాత్రం. ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్తో ఆగిపోయే విషయం అయితే కాదు, ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి కూర్చుంది. తిరుమల అంటే ఏంది చిన్నది అనుకుంటున్నారా? పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రాన్ని చాలా పెద్దదబ్బా. వెంకటేశ్వర స్వామిని చాలా అగౌరవపరిచారు. ఏందో చాలా బాధేస్తోంది, బయటకు చెప్పలేకపోతున్నా సరిగ్గా. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ చాలా బాధగా చాలా కోపంగా ఉంది అది మరి. సో అది గైస్, మీరు ఏమనుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఆ తర్వాత నందిని వాళ్ళు వచ్చారు. సో అప్పటి నుంచి లడ్డు మళ్ళీ మంచి నెయ్యితోనే చేస్తున్నారు. సో అందులో నో డౌట్.
సో ఆ తర్వాత వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. కొంతమంది ఇప్పుడు లడ్డు తినచ్చా వద్దా అని ఆలోచిస్తున్నారంట. అలా ఏం లేదు, కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడైతే నందిని వాళ్ళే ఉన్నారు, మంచి నెయ్యే సప్లై చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు లడ్డూలు. సో ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు, అందరూ ప్రశాంతంగా వెళ్ళొచ్చు, తినొచ్చు. ఇప్పుడైతే ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, తెలియజేయడం ఇంపార్టెంట్. అండ్ యూనో అంతే. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.